హలో చాంపియన్స్. ఈరోజు క్లాస్లో మనం 10th క్లాస్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ అనే చాప్టర్ని తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం బాగా అర్థం కావాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ బాగా రావాలి. అంటే 1 నుంచి 30 వరకు ఉండే ఎలిమెంట్స్, వాటి యొక్క సింబల్, దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అది ఏ గ్రూప్లో ఉందో తెలియాలి. అలానే వాటి యొక్క వేలెన్సీలు తెలియాలి. దాని తర్వాత కెమికల్ కాంపౌండ్, ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు దాని ఫార్ములా ఎలా రాయాలి వేలెన్సీ యొక్క సహాయంతో. ఈ విషయాలు తెలిస్తే మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ని క్లియర్గా అర్థం చేస్తాం. ప్రతి పదార్థంలో యాటమ్స్ ఉంటాయి. సో ఈ యాటమ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. యాటమ్ అంటూనే మనం ఇలా సర్కిల్ మీద రాస్తాం. ఇది సింపుల్ డయాగ్రామ్ ఆఫ్ యాటమ్. యాటంలో మధ్యలో ఉండేదాన్ని మనం న్యూక్లియస్ అంటాం. దీని చుట్టూ ఉండే ఈ సర్క్యులర్ వీటి పాత్స్ ఏమంటామంటే ఆర్బిట్స్. ఈ ఆర్బిట్ లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్ లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలానే న్యూక్లియస్ లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్స్ ఉంటాయి. వాటిని మనం ఆర్బిట్స్ అంటాం. ఆర్బిట్స్ లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే కెమిస్ట్రీ అర్థమవుతుంది ఈజీగా. ఎలిమెంట్స్ మనకి హైడ్రోజన్ 1, హీలియం 2, లిథియం 3, బెరీలియం 4, బోరాన్ 5, కార్బన్ 6, ఇలా మీరు 30 వరకు ఎలిమెంట్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే సపోజ్ నేను ఇప్పుడు కార్బన్ అంటూనే మనం దాని అటామిక్ నెంబర్ తెలుసుకోవాలి, 6. కార్బన్ అటామిక్ నెంబర్ 6. దీని మీనింగ్ దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయని, అలానే 6 ప్రోటాన్స్ ఉంటాయి అని అర్థం. బేసిక్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి లేదా ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని ప్రోటాన్స్ ఉంటాయి ప్రతి ఎలిమెంట్లో. సో కార్బన్ 6 అన్నాం, అటామిక్ నెంబర్ 6 అంటే అందులో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ప్రోటాన్స్ కూడా ఉంటాయి అని అర్థం. ఇప్పుడు మనం దీని కాన్ఫిగరేషన్ రాయాలంటే ఏం తెలుసున్నారంటే, ఫస్ట్ ఆర్బిట్లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, దాని పేరు ఎస్ ఆర్బిటాల్. రెండవ ఆర్బిట్లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి, వాటి పేరు ఎస్పి. మూడవ ఆర్బిట్లో 3 ఆర్బిటాలు ఉంటాయి, అవి ఎస్పిడి. 4వ ఆర్బిట్లో 4 ఆర్బిటాల్స్ ఉంటాయి, అవి ఎస్పి. ఇప్పుడు మనం వీటి నుంచి మనం 1s, ఫస్ట్ 1s రాయండి ఇక్కడ, 1s, తర్వాత 2s, తర్వాత 2p, దాని తర్వాత 3s, తర్వాత 3p తర్వాత 3d రాయొద్దండి, 3d రాయకుండా 4s రాయాలి. 4s తర్వాత మళ్ళీ 3d రాయాలి. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకనే మీకు అటామిక్ స్ట్రక్చర్ పాఠంలో ఆ బోర్గన్స్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు అది మీకు అర్థమవుతుంది. సో 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. ఇంతవరకు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మీరు 30 లోపల ఏ ఎలిమెంట్ అయినా సరే దానికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ని ఈజీగా రాయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎస్ అనే ఆర్బిట్ లో ఒకే ఒక సబ్ ఆర్బిటాల్ ఉంటుంది. అలానే పి అనే ఆర్బిటాల్లో 3 సబ్ ఆర్బిటాల్ ఉంటాయి, అందుకని ఇక్కడ 3 రాశారు. డిలో 5 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎఫ్ అనే ఆర్బిటాల్లో 7 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ అనేది ఒక రూమ్, అని ఒక ఇల్లు లాగా అనుకోండి, అందులో ఒకటే ఒక రూమ్. పి అనే ఇంట్లో 3 రూమ్లు ఉంటాయి. డి అనే ఇంట్లో 5 రూమ్లు ఉన్నాయి అనుకోండి. ఎఫ్ అనే ఇంట్లో 7 రూమ్లు ఉంటాయి. అలానే ఒక్కొక్క రూమ్లో ఇద్దరే ఉంటారు అనుకుంటే, సో ఇక్కడ 2, 3 రోళ్ళ 6, 5 రోళ్ళ 10, 7 రోళ్ళ 14. ఇవి ఎలక్ట్రాన్స్ అన్నమాట. అంటే ఎస్ అనే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే చోటు ఉంటుంది. పి అనే ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉండే అవకాశం ఉంది. డి అనే ఆర్బిటాల్లో మనం 10 ఎలక్ట్రాన్ల వరకు రాసుకోవచ్చు.
అలానే ఎఫ్ అనే ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ రాసుకోవచ్చు. అంటే 1 నుంచి 14 అని అర్థం. 14 కంటే తక్కువైనా నో ప్రాబ్లం, కానీ 14 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ మనం దాంట్లో ఫిల్ చేయలేము. ఇది దీని యొక్క మీనింగ్. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏ ఎలిమెంట్కి అయినా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం సపోజ్ మెగ్నీషియం రాస్తున్నాం. మెగ్నీషియం అంటూనే మనకు దాని ఎలక్ట్రానిక్ మెగ్నీషియం దాని యొక్క అటామిక్ నంబర్ గుర్తు తెచ్చుకోవాలి. సో అటామిక్ నంబర్ వచ్చేసి 12. దీని యొక్క సింబల్ వచ్చేసి ఎంజీ అని రాస్తాం. ఫస్ట్ది క్యాపిటల్ లెటర్, రెండవది స్మాల్ లెటర్. 12 రాసిన తర్వాత ఫస్ట్ మనం ఇవి రాయాలి ఆర్డర్ 1s 2s 2p అని రాసుకోవాలి. సో ఇక్కడ రాస్తున్నాను 1s 2s తర్వాత 2p తర్వాత 3s ఇలా రాస్తున్నాను. సో ఎస్ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టచ్చు? 2 ఎలక్ట్రాన్స్. వాటి నేను ఇక్కడ 2 రాశాను. ఇక్కడ ఉన్న ఎస్ అంటే 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. పీలో ఎన్ని పట్టుతాయి? మాక్సిమం 6 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ 6 రాస్తాం. నెక్స్ట్ 2 2 4 4 6 10 అయిపోయిన ఎలక్ట్రాన్స్. పై నుండి నెంబర్స్ యాడ్ చేయాలి. 2 ఈ 2 4 4 6 10. మెగ్నీషియం అంటే 12 కాబట్టి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ రాశాను ఎస్. సో ఇవన్నీ యాడ్ చేస్తే 2 2 4 4 6 10 12. ఇప్పుడు మనకు కాన్ఫిగరేషన్ వచ్చిందనమాట. 1s2 2s2 2p6 3s2. ఇప్పుడు నేను ఇంకోటి రాస్తాను అండి. సపోజ్ 1 అనే ఆర్బిట్ లో ఒకే ఒక ఆర్బిట్ ఉంటుంది, ఆర్బిటాల్ ఉంటుంది, దాని పేరు ఎస్ ఆర్బిటాల్. రైట్, అంటే ఎస్ లో మళ్ళీ మనకు ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, అందుకని ఇక్కడ 1 రాస్తాం. పి అనే దాంట్లో పి అనే ఆర్బిటాల్లో 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. డి అనే ఆర్బిటాల్లో 5 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎఫ్ అనే ఆర్బిటాల్లో 7 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి కాబట్టి ఇక్కడ ఒక 2 2 3 2 6 5 2 10 ఎలక్ట్రాన్స్ 7 2 14 ఎలక్ట్రాన్స్. ఇవి ఎలక్ట్రాన్స్ ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ అనేది ఒక ఇల్లు అనుకుంటే అందులో ఒక రూమ్ ఉందని అర్థం. పి అనేది ఒక ఇల్లు అనుకుంటే అందులో 3 రూములు ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ లో 2 ఉంటారు కాబట్టి 3 రోజులు 6 మంది. డి అనేది ఒక ఇల్లు అనుకుంటే అందులో 5 రూములు ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ లో 2 ఉంటారు అంటే 5 రూములు 10 అవుతుంది. 10 ఎలక్ట్రాన్స్ పడతాయని అర్థం. ఈ విధంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలిమెంట్ ఇవి తెలిస్తే 1s 2s 2p 3s 3p 4s 3d ఇవి తెలిస్తే మనం ఎలిమెంట్స్ కి కాన్ఫిగరేషన్ రాయొచ్చు, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు. అది ఎలా చూద్దాం. ఇప్పుడు నైట్రోజన్ తీసుకున్నాం. నైట్రోజన్ అంటూనే దాని సింబల్ వచ్చేసి N, అటామిక్ నెంబర్ 7. అటామిక్ నెంబర్ 7 అంటే అందులో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. అలానే 7 ప్రోటాన్స్ ఉన్నాయని అర్థం. 7 ఎలక్ట్రాన్స్ మరియు 7 ప్రోటాన్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో అన్నీ ప్రోటాన్స్ ఉంటాయి. ఇప్పుడు దీని కాన్ఫిగరేషన్ రాయాలంటే మనం ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. 1s 2s 2p. 10 వరకు అయితే ఇంతవరకు చాలు. 10 కంటే ఎక్కువ అంటే ఇంతవరకు, రైట్, 20 వరకు సరిపోతుంది. 30 వరకు కావాలంటే ఇంతవరకు తీసుకోవాలి. సో 1s 2s 2p అని రాసుకోవాలి. 10 వరకు అయితే. ఎస్ లో ఎన్ని రాయొచ్చు ఎలక్ట్రాన్స్? ఇక్కడ చూడండి, ఎస్ లో 2. ఎస్ లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మనం ప్లేస్ చేయొచ్చు. పిలో మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్. డిలో మనం మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్. ఎఫ్ లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ 14. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పిలో 6 ఎలక్ట్రాన్స్ అంటే పిలో 1 ఎలక్ట్రాన్ అయినా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు. కానీ 6 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ మనం ఉంచలేము అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే డిలో 10 ఎలక్ట్రాన్స్ వరకు మనం ఉంచవచ్చు, 1 నుంచి 10 వరకు. కానీ 10 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ అయినప్పుడు డిలో పట్టవు, అంటే వేరే ఆర్బిటాల్లోకి వెళ్ళాలి. ఎస్ లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే. 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, కానీ 2 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ మనం అక్కడ రాయకూడదు. సో దాని ప్రకారం ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ రాసాము. మళ్ళీ ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ కాబట్టి 2 ఎలక్ట్రాన్ రాసాము. పి అంటే మనకు మామూలుగా 6 ఎలక్ట్రాన్ రాసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ 6 రాశాను. అయితే ఈ 2 + 2 + 4 4 + 6 10 అవుతున్నాయి. మనకి ఇక్కడ అటామిక్ నెంబర్ ఎంత ఉంది? 7. అంటే 7 ఎలక్ట్రాన్సే కావాలి. కాబట్టి మనం ఈ 6 ఏం చేయాలి? తగ్గించుకోవాలి. సో 1s2 2s2 ఇక్కడికి 4 అయిపోయాయి. ఇక్కడ 2 ఇక్కడ 2 4 ఇంకా ఎన్ని 3 రాసుకుంటే 7 అవుతుంది. కాబట్టి 2pలో మనం 6 రాయకుండా 3 రాస్తున్నాం. ఎందుకంటే 2 + 2 4 4కి ఎన్ని కావాలి? ఇంకా 7 కావాలంటే 3 కావాలి కాబట్టి ఇక్కడ 3. సో ఇది నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. అలానే సోడియం చూద్దాం. సోడియం అంటేనే దాని సింబల్ ఎన్ని, సోడియం అని రాస్తాం.
సోడియం, దాన్ని నేట్రియం అని కూడా పిలుస్తారు, రైట్. సోడియం. ఈ అటామిక్ నంబర్స్ 11 అనమాట. సో అటామిక్ నెంబర్ తెలిసింది కాబట్టి ఈ ఆర్డర్ రాసుకుంటాను. 1s 2s 2p రాస్తాను. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పిలో 6 ఎలక్ట్రాన్స్ పడతాయి. అయితే యాడ్ చేస్తే మనకి ఎన్ని 10 అయినాయి. 2 + 2 4, 4 + 6 10 అయినాయి. ఇక్కడ 11 ఉంది. పిలో మనం 6 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ పట్టవు అని తెలుసుకున్నాం. పి ఫుల్గా నిండిపోయింది కాబట్టి పి తర్వాత అంటే 2p తర్వాత ఇక్కడ చూడాలి. ఈ లైన్ ఆర్డర్లో చూస్తే 2p తర్వాత మనకి ఏముంది 3s ఉంది. కాబట్టి మనం ఇక్కడ 3s రాసుకోవాలి. 3s రాసుకున్న తర్వాత 2 + 2 4, 4 + 6 10 అన్నాం కదా. ఇంకా ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ రాయొచ్చు. ఇందాకనే అనుకున్నాం ఎస్లో 1 రాయొచ్చు, 2 రాయొచ్చు, కానీ 2 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ రాయకూడదు. సో ఇది సోడియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు క్లోరిన్ అటామిక్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తెలుసుకున్నాం. క్లోరిన్ అటామిక్ నంబర్ 17, రైట్. మనం సిఎల్ అని రాస్తాం, కెమికల్ ఫార్ములా సిఎల్ రాస్తాం. కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఈ ఆర్డర్ రాసుకుంటూ పోవాలి. 1s 2s 2p 3s 3p ఇంతవరకు, రైట్, రాశాను. ఇక్కడ ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, మళ్ళీ ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పిలో 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడికి 10 అయిపోతాయి ఎలక్ట్రాన్స్. 2 2 4 4 6 10, రైట్. ఇవి మాత్రం, ఈ నెంబర్స్ మాత్రమే మనం ఎంచుకోవాలి. 10 తర్వాత ఎస్లో ఎన్ని పెట్టచ్చు 2, ఆడికి 12 అయినాయి. ఇంకా 17 అంటే ఇంకా 5 కావాలి. సో మనం పి ఆర్బిటల్ ఏం రాయొచ్చు 5 ఎలక్ట్రాన్స్ రాసుకోవచ్చు. అప్పుడు 17 అయినా చూడండి. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 15. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వేలెన్సీ. వేలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ. కంబైనింగ్ కెపాసిటీ అంటే ఒక అణువు ఎన్ని అణువులతో అది కంబైన్ అవుతుంది, బంధాలు ఏర్పరుస్తుందో ఆ నంబర్ని మనం వేలెన్సీ అంటాం. ఒక అణువు ఎన్ని ఇతర అణువులతో బంధం ఏర్పరచగలుగుతుందో, 2 బంధాలు ఏర్పరిస్తే దాని వేలెన్సీ 2, 3 బాండ్స్ ఫామ్ చేస్తే దాని వేలెన్సీ 3. ఇది దీని అర్థం. దీన్ని కనుక్కోవడానికి మనం రకరకాల పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఇప్పుడు ఆక్సిజన్ వేలెన్సీ, ఆక్సిజన్ వేలెన్సీ కనుక్కోవడానికి మీరు జస్ట్ వాటర్ గుర్తుపెట్టుకోండి. H2O అన్నప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేసింది 2 హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. సో హైడ్రోజన్ 2 ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్ యొక్క వేలెన్సీ 2. ఆక్సిజన్ వేలెన్సీ, రైట్, వేలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ అంతా 2. అంటే ఆక్సిజన్ అనే ఆటం ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ తో బాండ్ ని ఫామ్ చేసిందంటే 2 బంధాలని ఏర్పాటు చేసింది అనమాట హైడ్రోజన్, కాబట్టి 2. ఇంకొక రకంగా ఎలా కనుక్కోవచ్చు అంటే ఆక్సిజన్ యొక్క అటామిక్ నంబర్ 8, దాని కాన్ఫిగరేషన్ రాయండి. 1s2 2s2 2p 4. ఓకే, ఇలా రాసిన తర్వాత 1s ఇక్కడ 1 ఉంది కదా, ఇది ఫస్ట్ ఆర్బిట్ అని అర్థం. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది సెకండ్ ఆర్బిట్. ఇది డివైడ్ చేసేయండి, అంటే ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్. బొమ్మ ఎలా ఇస్తామంటే న్యూక్లియస్, ఇది ఫస్ట్ ఆర్బిట్, తర్వాత ఇది సెకండ్ ఆర్బిట్. సో ఫస్ట్ ఆర్బిట్ లో మనకు 1s ఉంది కదా, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే మనం ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ రాస్తున్నాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అలానే నెక్స్ట్ 2 4 6 ఉన్నాయి. 2వ ఆర్బిట్ లో 6 ఎలక్ట్రాన్స్, 1 2, ఇక్కడ ఒకటి 3, ఇక్కడ ఒకటి 4, ఇక్కడ 5, ఇక్కడ 6. ఇది దీని డయాగ్రామ్. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అవుటర్ మోస్ట్ దాంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 8లోంచి తీసేయాలి. 8లోంచి 6 తీసేయాలి. 8 6 ఎంత 2. ప్రతిదాన్ని 4 కంటే ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు దాన్ని 8లోంచి తీసేస్తే ఆ నంబర్ ఏదైతే వస్తుందో అది దాని యొక్క వేలెన్సీ, రైట్. ఎందుకంటే ఇక్కడ ఆర్టెట్ రూల్ అనేది వాడతాం. అంటే చివరిలో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2వ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఇది అనమాట. ఈ 2వ ఆర్బిట్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది 8 కావాలంటే 8 తెచ్చుకోవాలి. 2 ఎలక్ట్రాన్స్ తెచ్చుకుంటే ఏమవుతాయి 8 అవుతాయి. 8 అనేది ఆర్టెట్ రూల్, అది స్టేబుల్ కాన్ఫిగరేషన్ కాబట్టి దీనికి ఇంకా స్టేబుల్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ రిక్వైర్మెంట్ ఉందంటే 2. దాన్ని మనం ఏమంటామంటే వేలెన్సీ అంటాం. ఆక్సిజన్ వేలెన్సీ 2. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నైట్రోజన్ చూద్దాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, రైట్. దాని యొక్క సింబల్ వచ్చేసి సేమ్.
నైట్రోజన్ సంబంధించిన కాంపౌండ్ ఏదైనా చూస్తే అమ్మోనియా చూడండి, అమ్మోనియా NH3 రాస్తాం కదా, అమ్మోనియాలో NH3 రాస్తాం. ఇలా రాసినప్పుడు నైట్రోజన్ ఎన్ని హైడ్రోజన్ ఆటంతో అది బాండ్ ఫామ్ జరుగుతుంది? 3 ఆటమ్స్. సో ఒక నైట్రోజన్ ఆటం 3 హైడ్రోజన్ ఆటమ్స్ తో కంబైన్ అవుతుంది కాబట్టి దాని యొక్క కంబైనింగ్ కెపాసిటీ 3 అన్నమాట. అంటే నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ కౌంట్ చేయండి. సో 3 కాబట్టి సో నైట్రోజన్ వేలెన్సీ ఎంత అంటే 3 అన్నమాట. నైట్రోజన్ వేలెన్సీ ఎంత? 3. అలానే కాన్ఫిగరేషన్ ద్వారా ఎలా కనుక్కోవచ్చు అంటే 1s2 2s2 2p3 ఇలా రాసిన తర్వాత ఇక్కడ మీరు 1 అనేది ఫస్ట్ ఆర్బిట్, ఈ 2 ఇక్కడ ఇది సెకండ్ ఆర్బిట్. అంటే సెకండ్ ఆర్బిట్ అనేది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అవుతుంది. ఇక్కడ మనకు 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇలా 4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 5 కానీ 6 కానీ 7 కానీ 8 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని మనం 8లోంచి తీసేయాలి. 8లో 5 ఎంత? 3. కాబట్టి దాని వేలెన్సీ 3. ఇక్కడ ఎందుకు 8లో తీసేస్తున్నామంటే 8 అనేది స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది స్టేబుల్ కావాలంటే కెమికల్ బాండ్ ఫామ్ చేయాలి, రైట్? అది ఎన్ని తెచ్చుకోవాలి? 8 రావాలంటే 3 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవాలి. సో అందుకని ఇక్కడ మనం 3 రాస్తున్నాం. ఇది కంబైనింగ్ కెపాసిటీ అన్నమాట. అంటే ఎలక్ట్రాన్ పోగొట్టుకోవడం ద్వారా కానీ, ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల కానీ, ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవడం వల్ల కానీ అవి బాండ్ని ఫామ్ చేస్తాయి. దాన్ని బట్టి మనం దానికి వేలెన్సీని కనుక్కోవచ్చు. ఇది కొన్ని ఐడియాస్ మాత్రమే. ఇప్పుడు సోడియం గురించి చూద్దాం. సోడియం యొక్క వేలెన్సీ తెలుసుకున్నాం. సోడియం అటామిక్ నెంబర్ 11. దీన్ని మనం నేట్రియం అంటాం, లాటిన్ నేమ్. సో Na రాస్తాం. ఇప్పుడు దీంట్లో మనకి NaCl తెలుసు, కానీ ఇక్కడ H అనే ఆటం లేదు, హైడ్రోజన్ ఆటం లేదు, రైట్? కాన్ఫిగరేషన్ ద్వారా కనుక్కున్నాం Na. సో 11 కాబట్టి మనం 1s2 2s2 2p6 3s1 అని రాస్తాం. ఇక్కడ 1 అనేది ఫస్ట్ ఆర్బిట్, ఇక్కడ 2 రైట్? sp ఆర్బిటాల్ రెండో ఆర్బిటాల్ ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ ఆర్బిట్ అవుతుంది. ఓన్లీ 3 ఉంది కాబట్టి థర్డ్ ఆర్బిట్ అవుతుంది. అంటే బొమ్మ గీయాలంటే ఇది న్యూక్లియస్ ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్, అలానే ఇది థర్డ్ ఆర్బిట్. ఇలా గీస్తే ఫస్ట్ ఆర్బిట్ లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఈ అని 2 ఎలక్ట్రాన్స్ రాసుకున్నాం. సెకండ్ ఆర్బిట్ లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. 2 6 ఎంత? 8 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ రాస్తున్నాను. 1 2 3 4 5 6 7 8. అలానే లాస్ట్ థర్డ్ ఆర్బిట్ లో మనకి ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒకటి రాస్తాం. ఇప్పుడు చివరిలో మనకి థర్డ్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఒక ఎలక్ట్రాన్ ఉంటే దాని వేలెన్సీ 1 అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అంటే వేలెన్సీ 2 అవుతుంది. 3 ఎలక్ట్రాన్స్ ఉంటే అవుటర్ మోస్ట్ లో 3 అవుతుంది. 4 ఉంటే 4 అవుతుంది. 4 కంటే ఎక్కువ అయితే 4 కంటే గ్రేటర్ దాన్ 4 అయినప్పుడు ఏం చేయాలి? 8లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వేలెన్సీ తెలుసుకోవడానికి. ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ పోగొట్టుకుంటుంది అన్నమాట. సోడియం ఈ ఎలక్ట్రాన్ పోగొట్టేస్తే ఇక్కడ రెండవ ఆర్బిట్లో చూడండి, ఇది పోయింది అనుకోండి, 2 + 6 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్ కాన్ఫిగరేషన్ పొందుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ ఒకటి పోగొట్టుకుంటుంది. లేదా సింపుల్ గా ఇక్కడ చూడండి, 1 ఎలక్ట్రాన్ 1 ఉంటే దాని వేలెన్సీ 1. లాస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే 2, 3 ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాని వేలెన్సీ 3, 4 ఎలక్ట్రాన్స్ ఉంటే దాని మనం కార్బన్ వేలెన్సీ 6 అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. కార్బన్ అటామిక్ నెంబర్ 6, దీని యొక్క కెమికల్ సింబల్ వచ్చేసి C అన్నమాట. సో కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 రాస్తాం. 6 ఎలక్ట్రాన్స్ చూడండి, 2 + 2 4, 4 + 2 6. ఇప్పుడు 1 ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఆర్బిట్, 2 ఉండేదంతా సెకండ్ ఆర్బిట్. అంటే 2 ఆర్బిట్స్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, రెండవ దాంట్లో ఇక్కడ 2 అంటే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాని వేలెన్సీ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 కంటే తక్కువ ఉంటే 4 ఉన్నా 4 కంటే తక్కువ ఉన్నా దాని వేలెన్సీ ఆ నెంబరే అవుతుంది, రైట్? అలా కాకుండా 4 కంటే ఎక్కువ అయితే మనం దాన్ని 8లోంచి తీసేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని ముఖ్యమైన ఎలిమెంట్స్ కి వేలెన్సీస్ రాస్తాము, అవి గుర్తుపెట్టుకోండి. అవి గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే హైడ్రోజన్ యొక్క వేలెన్సీ 1, ఆక్సిజన్ వేలెన్సీ 2, నైట్రోజన్ 3,
ఇప్పుడు మనం కొన్ని ఎలిమెంట్స్ యొక్క వేలెన్సీస్ గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రోజన్ వేలెన్సీ 1, అలానే సోడియం, పొటాషియం వీటి యొక్క వేలెన్సీ 1. మెగ్నీషియం, మెగ్నీషియము, కాల్షియం వీటి యొక్క వేలెన్సీ 2. మెగ్నీషియం వేలెన్సీ 2, కాల్షియం వేలెన్సీ 3, రైట్. అలానే నైట్రోజన్ వేలెన్సీ 3, నైట్రోజన్ వేలెన్సీ 3, కార్బన్ వేలెన్సీ 4, అల్యూమినియం వేలెన్సీ 3, ఐరన్ వేలెన్సీ 2, 3 అని గుర్తుపెట్టుకోండి. అలానే కాపర్ కి 1, 2 వీటికి 2 వేలెన్సీలు ఉంటాయి, ఐరన్ కి, కాపర్ కి. కొన్ని అయాన్స్ యొక్క వేలెన్సీ గురించి తెలుసుకున్నాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అని రాస్తాం. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఇది సల్ఫేట్ అన్నమాట. SO4 ని మనం సల్ఫేట్ అని రాస్తాం, సల్ఫేట్ అని పిలుస్తాం. సో ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్స్ 2 ఉన్నాయి కాబట్టి సల్ఫేట్ యొక్క వేలెన్సీ 2 అని గుర్తుంచుకోవచ్చు. అలానే నైట్రిక్ యాసిడ్ దీన్ని మనం NH3 రాస్తాం. నైట్రిక్ యాసిడ్ HNO3, నైట్రిక్ యాసిడ్ HNO3. ఇక్కడ నైట్రేట్ NO3 నైట్రేట్ అంటాం. సో నైట్రేట్ యొక్క వేలెన్సీ గుర్తుపెట్టుకోవాలంటే హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 కాబట్టి నైట్రేట్ యొక్క వేలెన్సీ 1. అలానే ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇది H3PO4. ఇక్కడ మనం PO4 ని మనం ఫాస్ఫేట్ అంటాం. PO4 ని మనం ఫాస్ఫేట్ అంటాం. ఈ ఫాస్ఫేట్ యొక్క వేలెన్సీ ఎంత అంటే ఇలా హైడ్రోజన్ ఆటమ్స్ 3 ఉన్నాయి కాబట్టి ఫాస్ఫేట్ యొక్క వేలెన్సీ 3. సో సల్ఫేట్ యొక్క వేలెన్సీ 2, అలానే నైట్రేట్ యొక్క వేలెన్సీ 1, ఫాస్ఫేట్ యొక్క వేలెన్సీ 3. ఈ విధంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి.